క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు వర్తించవని ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు తీర్పుపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ సీఆర్పీఎఫ్ నాయకులు పార్వతీపురం మన్యం జిల్లా టీఆర్ఓ కె హేమలతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వైఎస్ చిన్నారా మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను కల్పించిందని గుర్తు చేశారు. కేవలం మతం మారినంత మాత్రాన సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి లభించే రిజర్వేషన్ రద్దు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనగాని వర్గాల హక్కులకు భంగం వాటిల్లకుండా సుప్రీంకోర్టు తన తీర్పును సమీక్షించాలని డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన డీఆర్ఓ హేమలత సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, పేద, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏవో మేడిది ఆనందకుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అందడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఎవరూ ఆందోళన చెందొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ పి ప్రసాద్, పాస్టర్ వి మాధవశ్యాం, నాతనీయులు, యేసుపాదం, తిమోతి, పీటర్, సిస్టర్ నిర్మల మరియు స్థానిక దైవజనులు, సీఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి సిఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ స్టేటస్ కొరకు ఈరోజు గౌరవనీయులు శ్రీమతి డిఆర్ఓ గారు అయినటువంటి హేమలత మేడం గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది. దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి బాధ్యతలు, అంటే రాజ్యాంగం మీద రాజ్యాంగం ఏదైతే తెలియపరుస్తుందో ఆ రాజ్యాంగం యొక్క హక్కులు దళిత క్రైస్తవులకి వచ్చేటట్లుగా చూడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ సుప్రీంకోర్టు మార్చి 24న ఇచ్చిన తీర్పు మరలా పునర్పరిశీలన చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఏదైతే భారత రాజ్యాంగం మత స్వాతంత్రపు హక్కునిచ్చిందో పునఃపరిశీలన చేసి మరలా తిరిగి ఆ తీర్పు ఇవ్వాల్సిందిగా గౌరవ సుప్రీంకోర్టుకి మేమంతా కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మెమోరాండం ఇచ్చి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా సిఆర్పిఎస్ తరపుని మా హక్కులు మేము పోరాడుకున్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. పోరాడదాం, 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 చేతులు పైకి, చేతులు పైకి పోరాడదాం, పోరాడదాం. కలెక్టరేట్ నుంచి ఈ విధంగా దళిత క్రిస్టియన్స్ అయిన మేమందరము మన్య జిల్లాకు సంబంధించి మరి ఏదైతే మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు గమనించిన తర్వాత మరి కేవలము దళితులకు మాత్రమే మత స్వాతంత్రపు హక్కు లేదు అనే విధంగా కనిపిస్తూ ఉంది. ఈ విషయమై మేమంతా కలిసి దేశంలో అందరము సమానమే, ఉన్నటువంటి అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించి అందరము ఒకటే అనేటువంటి నినాదము మరి అందరూ కూడా మరి కలిగి ఉండాలనే ఉద్దేశంతో మరి సిఆర్పిఎస్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి స్టేట్ నుంచి వచ్చినటువంటి పెద్దలతో, మన్యం జిల్లా సంబంధించిన పెద్దలు మేమందరం కూడాను ఈరోజు ఒక మెమోరాండము మరి సంబంధిత ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. డిఆర్ మేడం గారు ఉన్నారు, వారు స్పందించారు చక్కగా. వారు కూడాను ఈ విషయాన్ని మేము పైకి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది ఈ పోరాటం అనేది ఏదైతే మత స్వాతంత్రపు మినిమం హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చక్కగా మరలా సంబంధిత అధికారులు తెలియజేసినంత వరకు కూడా నిరంతరం కూడాను ఈ విషయమై పోరాటం జరుగుతుందని మండలంలో సంబంధించినటువంటి, జిల్లాలో సంబంధించినటువంటి, స్టేట్లో సంబంధించిన అన్ని మండలాల ప్రజలు కూడాను క్రిస్టియన్స్, దళిత క్రిస్టియన్స్ ఖచ్చితంగా ఈ పోరాటం సాగిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. రైట్. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే దళిత క్రిస్టియన్స్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు, ఆ హోదా రాదనే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పుని పునర్పరిశీలన చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ తీర్పు అనేది వెనక్కి తీసుకునే విధంగా గౌరవ సుప్రీంకోర్టు పునర్పరిశీలన చేసే విధంగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అందుకు అందరు సిద్ధం కావాలి. సుప్రీంకోర్టు కూడా మొత్తం దళితులైనవారు, దళిత క్రిస్టియన్లు అనేవారు ఎటువంటి వివక్షత సమాజంలోనే, గుడిలోనో, దేవాలయంలోనో, చర్చిలోని వివక్ష మీద వచ్చిన చట్టం కాదు ఇది. సమాజంలో ఉన్న వివక్షని ఉద్దేశించి ఆ రోజు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ హక్కు, దీన్ని మరోసారి ఆలోచన చేయాలని
గౌరవ సుప్రీంకోర్టును కోరుతూ ఈ సందర్భంగా మన్యం జిల్లాలో దళిత క్రిస్టియన్లు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దళిత క్రైస్తవ హక్కులను దళిత క్రైస్తవ హక్కులను ఎస్సీ ఎస్టీ స్టేటస్ వచ్చినంత వరకు ఎస్సీ ఎస్టీ స్టేటస్ వచ్చినంత వరకు ఎస్సీ ఎస్టీ స్టేటస్ వచ్చినంత వరకు దళిత క్రైస్తవ హక్కులను దళిత క్రైస్తవ హక్కులను దళిత క్రైస్తవ హక్కులను హలో క్రీస్తు మహారాజుకి बोलो क्रिस्त महाराज के बोलो क्रिस्त महाराज के